శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 16వ తేదీన తులారాశి వారి జాతకులు అతిపెద్ద శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు. కాచు కూర్చోండి, ఇక మీకు తిరిగే లేదు. భగవంతుడు కూడా మీకు రాబోతున్నటువంటి ఈ ఫలితాలు అడ్డుకోలేడు అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఊహించని విధంగా ఈ పెద్ద శుభవార్త మీ చెవిన పడబోతుంది. సాక్షాత్తు భగవంతుని అనుగ్రహమే మీకు ఈ విధంగా మీ యొక్క దశ దిశ మార్పు చెందబోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. అయితే తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ 16వ తేదీన ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. చాలా రోజులుగా మానసికంగా కురింగిపోతున్నటువంటి ఒక అంశం నుండి కూడా బయటపడబోతూ ఉన్నారు ఈ రాశి జాతకులు. ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దాని నుంచి మంచి రిలీఫ్ అయితే పొందుకోబోతున్నారు. ఖచ్చితంగా దాని నుంచి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందుకోబోతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించిన ఒక అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. అంటే మీరు విదేశాలకు వెళ్లడంలో ఏది అడ్డంకి, ఆటంకం అనేది మీకు కలుగుతుందో ఈ సమస్యకు తగ్గ పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది. దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త అయితే తులారాశి జాతకులు ఈ సమయంలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరికొంతమంది జీవితంలో వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్లు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ, ప్రాపర్టీస్ ను కానీ విడిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది. అలాగే మరికొంతమందికి వారి యొక్క ప్రేమ భాగస్వామి నుండి ప్రేమను పొందుకోవడం అనేది కోరిక. అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పాలి. ఈ యొక్క గ్రహణం నుండి కూడాను దూరమైన ప్రేమికులు కలవబోతున్నారు. అలాగే దాంపత్య జీవితంలో భార్య భర్తలకు మధ్య ఏమైతే గొడవలు, తగాదాలు, ఇబ్బందులు ఉన్నాయో అవి అన్నీ కూడా సమసిపోబోతూ ఉన్నాయి. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఇకనైనా నివారించండి, అంతా మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఏ పెద్ద కోరికను అయితే నెరవేర్చుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.